ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. వినుచున్న ప్రియ స్నేహితులారా, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. ఈ సందర్భంగా ఒక మాట నేను తెలియచేయాలనుకున్నది ఏమిటంటే, విజయవాడ వరద ప్రాంతాలకు సహాయాలు చేయడం చాలామంది స్పందించి ఎంతో మంచి మనసుతో, వారికి లేకపోయినా ఇతరుల దగ్గర అడిగి మరీ తీసుకుని వెళ్ళి సహాయాన్ని అందించినటువంటి మంచి మనసు కలిగిన వారు చాలామంది చేశారు, ఇంకా చేస్తున్నారు. అందుని బట్టి చాలా సంతోషిస్తూ ప్రభువును స్తుతిస్తున్నాను. అయితే ఒక మాట నేను తెలియచేయాలనుకున్నది ఏంటంటే, నేను నిన్న మేము కొంతమంది దైవజనులతో కలిసి నేను వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు వచ్చిన ఆలోచన మీతో పంచుకుంటున్నాను. ఏంటంటే, అక్కడ ఎవరినైనా లోకల్గా అక్కడున్న వారిని మనం సంప్రదించి వారికున్న అవసరం ఏంటో దానిని బట్టి మనం ముందుకు వెళ్ళడం మంచిది అని నాకు అనిపించింది. ఎందుకంటే వాళ్ళు చెప్పింది ప్రభుత్వం ఇచ్చేది కానీ, లేకపోతే ఇలాగ సహాయంగా ఇవ్వడానికి వచ్చిన వారిది కానీ, అందుకున్న వారే అందుకుంటున్నారు అనేటువంటి మాట ఒకటి. రెండవది ఏంటంటే, వారు ఒక స్కూల్లోకి వెళ్ళాను. స్కూల్ దగ్గరికి వెళ్తే స్కూల్ టీచర్స్ చెప్పింది ఏంటంటే, ఆ స్కూల్ వారే సుమారు 330 మంది సుమారు పిల్లలకి బుక్స్ కానీ, స్కూల్ బ్యాగులు కానీ, యూనిఫామ్ కానీ, కనీసం బట్టలు కూడా లేని పరిస్థితి అని వారు చెప్పిన మాట మాకు చాలా బాధ కలిగింది. కానీ మేము చేసింది ఏంటంటే, కొన్ని కిరాణా మాత్రమే తీసుకెళ్ళాం. కొన్ని బట్టలు తీసుకెళ్ళగలిగాం. కానీ మాకు అనిపించింది, ఆ స్కూలు ఆ ఏరియాలో ఉన్నటువంటి అవసరం ఏంటంటే, ఆ పిల్లలకి స్కూల్ బ్యాగు, బుక్స్, అలాగే యూనిఫామ్ లాంటివి. యూనిఫామ్ గవర్నమెంట్ సజెస్ట్ చేస్తుందేమో నాకు తెలియదు, కానీ వారు చెప్పిన అవసరం. మరొకటి ఏంటంటే, కొన్ని ఏరియాల్లో అసలు వండుకునే గిన్నెలు కూడా లేవు. అది కూడా ఒక అవసరత. తర్వాత ఏంటంటే, కొన్ని ఏరియాల్లో భోజనాలు తీసుకెళ్ళి పెడుతున్నారు, మంచిదే. కానీ వారు వండుకోవడానికి ఇస్తే, అంటే కిరాణా లాంటి నిత్యావసర రైస్ లాంటివి కానీ ఇస్తే మంచిది. ఇలాంటి కొన్ని అవసరాలు ఉన్నాయి. అంటే నా సలహా ఏంటంటే, అక్కడున్న వారు ఎవరినైనా, మనకు తెలిసిన వారిని ఎవరినైనా సంప్రదించి ఏ ఏరియాలో అవసరం ఉందో మనం చేయగలిగినంత ఆ ఏరియాకే డైరెక్ట్గా వెళ్ళి అక్కడ మనం అందిస్తే మంచిదని. అంటే అందుకున్న వాళ్ళు అందుకుంటున్నారు, తీసుకున్న వాళ్ళు తీసుకుంటున్నారు. దానివల్ల మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ తీసుకున్నారు కదా, ఆల్రెడీ వీళ్ళకి సహాయం అందింది కదా, లేనోళ్ళకి ఇస్తే బాగుండని మనసు వస్తుంది ఖచ్చితంగా. కనుక ఈ మాటను హృదయాన్ని పెట్టుకుని మీరు చేస్తున్న మంచి మనసుతో చేస్తున్న సహాయ కార్యం చేయండి. ప్రభు అది చూస్తాడు. అక్కర్లో ఉన్న వారిని ఆదుకోవడం అనేది ప్రభు మనకు నేర్పించిన మంచి మార్గం. కనుక ప్రభుని స్తుతిస్తూ ఈ మాట మీకు అందరికీ నచ్చుతుందనే సంతోషంతో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.